హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజుకి అలాగే శ్వేత ఇద్దరికి కూడా నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుంది ముత్యాలు. శ్వేతతో నిశ్చితార్థం చేసుకోకపోతే తాను మీద ఒట్టే అని చెప్పి ముత్యాలు అనగానే రాజుకి మరొక మార్గం తెలియక ఇక సరే అని చెప్పేసి నిశ్చితార్థానికి ఒప్పుకుంటాడు. తనకిష్టం లేకపోయినా అక్కడికి వచ్చిన రేణుక అలాగే రూప ఇద్దరు కూడా శ్వేత రాజుల నిశ్చితార్థం జరగడం చూసి షాక్ అయిపోతారు. మరి రూప గొంతు చించుకొని రాజుకు నేను భార్యని, నువ్వెలా పెళ్లి చేసుకుంటావు రాజుని అని చెప్పి మరి నిలదీసి శ్వేతని అడిగితే శ్వేత ఏం చేయబోతుంది? దుబాయ్కి వెళ్ళకముందు రాజుకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారని మాట తప్పారు అని చెప్పి రేణుక మరి ముత్యాలని ఏం చేయబోతుంది? నిలదీసి అడగబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజు శ్వేత ఇద్దరికి కూడా ముత్యాలు నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుంది. రాజేమో ఎలాగైనా అమ్మాయి గారితో మాట్లాడి తీరాలి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే నేను జీవితంలో అమ్మాయి గారి ముఖం చూడలేను అని ఈ విధంగా అనుకుంటూ రాజు ఉన్నప్పుడే గౌతమిక రూపతో మిస్బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి రాజు ఆఫీస్కి వెళ్ళకపోతే రూపని ఏం చేస్తాడో అన్న భయంతో ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అలాగే తనకి అలాగే శ్వేతకి నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ముచ్చట గురించి ఇక రూపకి చెప్పాలని రాజు అనుకుంటూ ఉంటాడు. అనుకున్నట్లుగానే ఇక ఆఫీస్కి రెడీ అయ్యి ఇక రాజు కిందికి వచ్చేస్తూ ఉంటాడు. అది చూసిన ముత్యాలు ఎక్కడికి రాయ్యా, ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు అని అంటూ ఉంటే అమ్మ నాకు ఆఫీస్లో చాలా పని ఉంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్కి వెళ్ళడం ఏంట్రా? ఎన్నో రోజులు లేదు నిశ్చితార్థం, రేపే కదా నిశ్చితార్థం. నిశ్చితార్థం పెట్టుకొని అన్ని పనులు ఉంచుకొని నువ్వు ఆఫీస్కి ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదు అని అంటూ ఉంటే అమ్మ అలా అంటావేంటి? ఆఫీస్లో నాకు బోలెడన్ని పనులున్నాయి, కొంచెం అర్థం చేసుకో అని అంటూ ఉంటే నేను అన్నీ అర్థం చేసుకుంటున్నాను. అయినా నీకు శ్వేతకి నిశ్చితార్థం అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. ఆ రోజు దుబాయ్ వెళ్ళకముందు వెళ్ళి వచ్చాక నువ్వు నాకు ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకొని నడుచుకుంటే బాగుంటుంది. రూప వెనకాల తిరగడానికి మాత్రమే ఆఫీస్కి వెళ్ళేటట్లయితే ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు. నువ్వు రూపతో మాట్లాడొద్దు అని నేను అనట్లేదు. కానీ ఆ మాట్లాడే విధానం కూడా ఆఫీస్ వర్క్ గురించే నువ్వు రూపతో డిస్కషన్ చేయాలి. అంతే తప్ప ఇంకా దేని గురించి నువ్వు రూపతో మాట్లాడడానికి నేను ఒప్పుకోను అని ఈ విధంగా ముత్యాలు కరాఖండిగా చెప్పేస్తుంది. వెంటనే అమ్మ నీకు చెప్పేది అర్థం కావట్లేదా? ఆ గౌతమ్ వల్ల మన కంపెనీలో రోజు రోజుకి డిస్టర్బెన్సెస్ పెరుగుతున్నాయి. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే వాడి వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో నీకు తెలియదు. రోజు రోజుకి మన కంపెనీ దివాలా తీస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అవును ముత్యాలు, వాడిని ఆఫీస్కి వెళ్ళనివ్వు. ఆఫీస్లో చేసే పనులు ఆఫీస్లో చేయాలి, ఇంటి దగ్గర చేయాల్సిన పనులు ఇంటి దగ్గర చేయాలి అని అంటూ ఉంటే వెంటనే వరాలు కూడా అవునమ్మా, అన్నయ్యను ఆఫీస్కి వెళ్ళనివ్వు, కావాలంటే మనందరం ఉన్నాం కదా, మనందరం పనుల దగ్గరుండి చూసుకుందాం అనగానే ధనాలు కూడా అవునమ్మా తమ్ముడిని ఆఫీస్కి వెళ్ళనివ్వు, కావాలంటే షాపింగ్ నేను మా ఆయన ఇద్దరం చూసుకుంటాం అనగానే అవునత్త మేము చూసుకుంటాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు ధనాలు భర్త. ఇకపోతే రేణుక ఆఫీసులో కోపంగా ఉంటుంది. గౌతమ్ వచ్చి ఏంటి రేణుక, చెల్ గుర్రం చలాకి గుర్రం లాగా ఎప్పుడు యాక్టివ్గా ఉండే నువ్వు ఎంత దిగాలుగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే నువ్వు చెప్పినట్లే రూప నాకంటే ఒక అడుగు ముందు వెళ్ళి ఇక ల్యాప్టాప్ రికార్డింగ్ ద్వారా నేనే నీకు పెన్ డ్రైవ్ ఇచ్చానని, డిజైన్స్ కాపీ చేశానని కనుక్కుంది. అసలు ఏం జరిగిందో ఏమో, రాజు ముత్యాలత అందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. నేనేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో రాజు లేడు. కానీ రూప మీద రాజు మనసులో అసహ్యం పుట్టించగలిగానని సంబరపడిపోయాను అని అంటూ ఉంటే ఏదో ఒక విధంగా ముత్యాలత్తకి కవర్ చేశాను. నీకోసమే ఇదంతా చేశానత్త, రాజుని రూపని దూరం చేయడానికి ఇదంతా చేశానత్త అని చెప్పి తనకేదో సర్దు చెప్పాను. తను నా మాట నమ్మింది అని చెప్పి అంటూ ఉంటే ఏది ఏమైనా ఈరోజు వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏం జరిగినా ఈరోజు
రాజుకి అలాగే సీఎం కూతురికి రేపు నిశ్చితార్థానికి ఈరోజు ముహూర్తాలు పెట్టుకున్నారట. ఈరోజే రేపటి గురించి ముహూర్తాలు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా రాజు శ్వేతకి ముహూర్తం పెట్టి ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. నేను ఇక ఏం చేయాలి, గాడిదలు కాసుకుంటూ కూర్చోలి అని ఏ విధంగా రూప అంటూ ఉంటే, రేణుక అంటూ ఉంటే గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రేణుక ఏం మాట్లాడుతున్నావు అంటే, రాజుకి శ్వేతకి నిశ్చితార్థం జరిగిపోతే నాకు రూపకి లైన్ క్లియర్ అయిపోయినట్టే కదా అనగానే, అవును నీకు రూపకి లైన్ క్లియర్ అవుతుంది, కానీ నాకు రాజుకి లైన్ క్లియర్ అవ్వట్లేదు కదా అని అంటూ ఉంటే వెంటనే ముత్యాలు ఫోన్ చేసి రేణుకకి ఎలాగైనా రాజు రూపలో మాట్లాడుకోకుండా చూడమని చెప్పింది కాబట్టి కావాలనే ఈ విధంగా రేణుక గౌతమ్ ఇద్దరు కూడా ఈ విధంగా రూప వర్క్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు. రేణుక గౌతమ్ కావాలనే రూపకి వర్క్ అంతా కూడా చెప్తూ ఉంటే, నేను బాస్ చెప్పే పనులు మాత్రమే చేస్తాను అని అంటూ ఉంటే, నేను కూడా ఈ ఆఫీస్కి పార్ట్నరే, నువ్వు ఎవరు చెప్పిన పని చేయకపోయినా ఈ ఆఫీస్లో ఉండే రైట్స్ కోల్పోతావు రూప అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు రేణుక అలాగే గౌతమ్. అప్పుడే రాజు ఆఫీస్కి వస్తాడు. రూపని చూసి, రూప ప్లీజ్ కమ్ క్యాబిన్ అని చెప్పి అనగానే వెంటనే గౌతమ్, ఇక్కడ వర్క్ చేస్తుంది కదా రూప, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగైనా రూపతో మాట్లాడాలని చాలా ప్రయత్నాలే చేస్తాడు రాజు. కావాలనే వర్క్ మీద వర్క్ చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు. ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. రూప చాలా కష్టపడిపోతుంది. రాజుతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతుంది రూప. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో ఎలాగైనా అమ్మాయి గారితో మాట్లాడాలని వెళ్ళాను, కానీ రేణుక గౌతమ్ కావాలనే అమ్మాయి గారిని నన్ను మాట్లాడనీయకుండా చేశారు అని చెప్పి, రేపు నాకు నిశ్చితార్థం జరుగుతుంది అమ్మాయి గారు, ఆ విషయం చెప్పాలని మీకోసం ఆఫీస్కి వచ్చాను, కానీ చెప్పడం కుదరలేదు అని చెప్పి లెటర్లో అంతా కూడా వివరించి రాజు రాస్తాడు. రాసి వెంటనే రూప రాజు నించునే దగ్గరికి వచ్చి నించుంటుంది. రూప ఎప్పుడు నించునే దగ్గర రాజు నించుంటాడు. పేపర్ అంతా కూడా మూటలాగా పట్టుకొని మడిచి మొత్తం విసిరేయగానే రూప కాళ్ళ దగ్గర పడుతుంది. అప్పుడే ముత్యాలు రావటంతో రాజు లోపలికి వెళ్ళిపోతాడు. రూప ఇక పేపర్ తీసుకొని చదవబోయే లోపు విజయాంబిక వచ్చి పేపర్ తీసుకొని మొత్తం కూడా చదివేస్తుంది. ఏం జరుగుతుంది రూప అనగానే, అత్తయ్య అది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రాజు అలాగే శ్వేతకి ఉదయాన్నే నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రాజు రెడీ అవ్వకుండా అలానే ఉండడంతో ముత్యాలు వచ్చి, ఏంటయ్యా రాజు ఇంకా రెడీ అవ్వలేదు, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఉంటే, రెడీ అవుతానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెళ్ళిపోగానే అప్పలనాయుడు వస్తాడు. రాజు అప్పలనాయుడిని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఏది ఏమైనా దేవుడే అన్నిటికీ మార్గాలు చూపిస్తాడు రాయ్యా, కంగారు పడకు అని చెప్పి ధైర్యాన్ని చెప్తాడు. మరి నిజంగా సీఎం కూతురు శ్వేతతో రాజుకి నిశ్చితార్థం జరిగితే మరి రేణుక ఒకప్పుడు ముత్యాలు రాజుకి పెళ్లి చేస్తానని చెప్పింది కాబట్టి ఆ మాటను పట్టుకున్న రేణుక ఏం చేయబోతుంది? నిజంగా రూపని కాదనుకొని మరి రాజు శ్వేతతో నిశ్చితార్థం చేసుకొని తనని భారీగా పెళ్లి చేసుకోబోతున్నాడా? మరి రూప పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది?